హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మా అమ్మ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తుంది. సింపుల్గా, అలాగే చేపల స్మెల్ అనేది రాకుండా చాలా టేస్టీగా చూపిస్తుంది. వీక్లీ ఒక్కసారైనా ఇలా ట్రై చేసుకోండి, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం: స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని 2/4 కప్పు ఆయిల్ వేసుకోండి. అది వేడైన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు వేసుకొని వేగించండి. దీంట్లో అలాగే కాసింత కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మగ్గనివ్వండి. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు చింతపండు గుజ్జు వేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఎండు కారం, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకుంటూ దీంట్లో ఒక 700 ml వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియా పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు చక్కగా ఒకసారి కలిపేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. పైనుంచి కాస్త కొత్తిమీర వేసుకొని. ఇప్పుడు ఇది ఉడుకుతుండగా ఇది వచ్చేసి బొచ్చ చేపలు అంటారండి దీన్ని. వీటిని ఫ్రెష్గా కడిగేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మరుగుతూ ఉన్న చింతపండు పులుసులో చేపలను వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. చేపలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చేపల ముక్క అనేది విరగకుండా ఒక్కసారి అలా కలిపేసుకోండి. పైనుంచి కొత్తిమీర వేసుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.